హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రెండింగ్లో ఉన్న పైథాన్ ప్రోగ్రామ్ దాని ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేయాలి మరియు దాని మీద చిన్న ప్రోగ్రామ్ శాంపిల్ ప్రోగ్రామ్ ఇఫెల్స్ మీద ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. దానికన్నా ముందు మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్స్ మీకు నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేస్తే గూగుల్లో పైథాన్ డౌన్లోడ్ ఫర్ విండోస్ 7 64-bit సర్వీస్ ప్యాక్ 1 ఇదే విధంగా మీరు టైప్ చేయాలని లేదు ఫ్రెండ్స్. మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిదో దాని ప్రకారం మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను అది మీ సర్వీస్ ప్యాక్ 1 2 లేకుంటే మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ ఏందో చూడాలంటే మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ ఉంటుంది ఫ్రెండ్స్. దానిలో మీకు మీ ఓఎస్ కాన్ఫిగరేషన్ ఏంటిదో మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నాది సిస్టంలో సర్వీస్ ప్యాక్ 1 ఉంది, విండోస్ 7 అల్టిమేట్ అని ఉంది, తర్వాత 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్ నాది, అందుకే నేను ఆ విధంగా సెర్చ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడ మీకు ఫస్ట్ మీకు python.org ఫైల్ అనేది ఉంది. అది పైథాన్ 2.7.1 వర్షన్ అనేది ఈ కాన్ఫిగరేషన్కు సెట్ అవుతుందని మీకు చూపెడుతుంది. కింద మీకు MSI ఇన్స్టాలర్ అని ఉంది 64-bit, అది మీరు క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను క్లిక్ చేయడం జరిగింది. ఇక్కడ కింద చూడండి, టాస్క్ బార్ పైన మనకు డౌన్లోడ్ అనేది కావడం జరిగింది. దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు కనబడుతుంది. దాన్ని రన్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. సింపుల్ ఫ్రెండ్స్, మీరు పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు. నెక్స్ట్ అనడమే ఇన్స్టాలేషన్. దానికి పెద్ద మనం ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు ఫినిష్ అనేది ఉంటుంది. ఫినిష్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. దీనికి పాత్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సాఫ్ట్వేర్ అని ఇన్స్టాల్ అవ్వడం జరిగింది. నేను ఫినిష్ అనే బటన్ మీద ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అక్కడ కింద మనకు ఫినిష్ అనేది ఉంది, దాని మీద నేను క్లిక్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సక్సెస్ఫుల్గా పైథాన్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. నేను స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్లో చూడండి, అక్కడ పైథాన్ అనేది ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, పైథాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఐడిఎల్ఈ పైథాన్ GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉంది, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేస్తే మనకు ఒకటి పాపప్ విండో ఓపెన్ అవుతుంది. దానిలో మన ప్రోగ్రామ్ ఎక్కడ రాయాలి అంటే పైన ఫైల్ అనేది ఉంది సింబల్, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. న్యూ విండో ఉంటుంది, లేదంటే Ctrl+N మీరు ఆ విధంగా ప్రెస్ చేస్తే న్యూ విండో అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సింపుల్ ఇఫెల్స్ ప్రోగ్రామ్ అన్నా కదా ఫ్రెండ్స్, అది నేను టైప్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ వాల్యూ తీసుకున్నాను, వై వాల్యూ తీసుకున్నాను. ఎక్స్ వాల్యూ సమ్ వాల్యూ, వై వాల్యూ సమ్ వాల్యూ తీసుకొని ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై తర్వాత కోలన్, ఇది ఫార్మాట్స్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ విధంగానే ఇవ్వాలి. తర్వాత ప్రింట్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వై అంటే ఏంటి ఫ్రెండ్స్, ఎక్స్ అనేది బిగ్ వాల్యూ కాబట్టి ప్రింట్లో ఎక్స్ ఈజ్ బిగ్ అని రాస్తున్నాను. ఎల్స్ అనేది రాసి ఎక్స్ అనేది బిగ్ కాదు అంటే ఏది బిగ్ ఫ్రెండ్స్, వై అనేది బిగ్గెస్ట్ వాల్యూ కాబట్టి వై ఈజ్ బిగ్ అనేది ప్రింట్ స్టేట్మెంట్లో రాశాను. ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ అయితే ఎక్కడైతే రాశారో ఎల్స్ అనేది కూడా దాని కిందనే ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఇక్కడ కింద ఆల్ ఫైల్స్ ఉంటే పైథాన్ది .py కాబట్టి ఆ ఎక్స్టెన్షన్లో సేవ్ కావాలి కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నాను, సేవ్ అన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ కింద ఎల్స్ ఉండాలి. ఇఫ్ అనేది ఎక్కడైతే ఉందో కార్నర్లో ఎల్స్ అనేది అక్కడ ఉంటేనే మీకు ఎగ్జిక్యూషన్ అవుతుంది. నెక్స్ట్ నేను రన్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్. చూడండి, మీరు ఏం చేశారు, పైథాన్ 2.7 GUI ఓపెన్ చేశారు. ప్రోగ్రామ్ రాసిన తర్వాత మీకు అక్కడ ఏముంది ఫ్రెండ్స్, రన్ అనేది ఉంది. రన్ మాడ్యూల్ మీద క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మిస్టేక్స్ లేకుంటే. ఇప్పుడు చూడండి, నేను
ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీకు చూపెడుతున్నాను, ఇఫ్ అనేది ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఎల్స్ అనేది కూడా అక్కడే ఉంది కాబట్టి మనకు ఎర్రర్ రాలేదు. ఇప్పుడు నేను ఎల్స్ను కొంచెం అటు జరిపాను. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను ప్రోగ్రాంలో ఏం మిస్టేక్ లేకున్నా కానీ మనకు ఎర్రర్ చూపెడుతుంది. చూసారా ఫ్రెండ్స్? ఇఫ్ అనేది ఎక్కడైతే రాసామో ఎల్స్ అనేది కూడా అక్కడే ఉండాలి. మళ్ళీ నేను దాన్ని సేమ్ ప్లేస్కి జరిపి సేవ్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను. మనకు అవుట్పుట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మరి అక్కడ ఎక్స్ స్పేస్ గ్రేటర్ దెన్ స్పేస్ వై అని ఇచ్చాము. అక్కడ స్పేస్ లేకుంటే ఏమన్నా జరుగుతుందా అంటే ఏం జరగదు ఫ్రెండ్స్. ఎక్స్ గ్రేటర్ దెన్ వై అది నేను దగ్గర జరిపేసి సేవ్ చేసి రన్ చేస్తున్నాను. సేమ్ అవుట్పుట్, నో ప్రాబ్లం. అక్కడ చేంజెస్ ఉంటే మనకు అవుట్పుట్లో ప్రాబ్లం రాదు. కానీ ఇఫ్ ఏదైనా స్టేట్మెంట్స్ మనం రాస్తే ఇఫ్ కిందనే ఖచ్చితంగా అదే ప్లేస్లో ఎల్స్ అనేది రాయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ ప్లేస్. తప్పితే మాత్రం మనకు ఎర్రర్ వస్తుంది. ఇక్కడే కాదు ఫ్రెండ్స్, ఎక్కడ మీరు ఏ స్టేట్మెంట్ రాసినా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. రాయకుంటే మనకు ఖచ్చితంగా ఎర్రర్ అనేది వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మన ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో చూసుకున్నా కానీ ట్రై అనేది ఎక్కడైతే రాస్తామో ఎక్సెప్ట్ అనే కీ కూడా మనం అక్కడే రాయాలి. ట్రై అనే ప్లేస్ దగ్గరనే రాయాలి. లేకుంటే ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే పైథానే. మీకు పైథాన్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా టాపిక్ మీద ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.